చాలా సార్లు మీరు చర్చ చేశారు. ఆగండి చేస్తాం, ఆగండి చేస్తాం అని హామీలు కూడా ఇచ్చారు. చాలా ఓపిక పట్టారు. 3 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 2.5 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాల నుంచి దాటేస్తూ ఆర్టీసీలకు మొత్తం నష్టాలకు తీసుకుపోయారు. ప్రైవేట్ బస్సు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి కార్మికులను పక్కకు పెట్టారు. అయినా వాళ్ళు కార్మికులు ఒప్పుకోబెట్టారు. సరే, మీరు ఎన్నికలు ఇచ్చిన హామీనన్నా నెరవేరుస్తారు, ఆర్టీసీని ప్రభుత్వ పరంగా తీసుకుంటారనే నమ్మకం వాళ్ళకి కల్పించారు. 2.5 సంవత్సరాలు గడిపారు. ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ మీద మీరు ముందు పోతాము. హామీ నెరవేర్చలేదు. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, అన్ని మోసాలు చేశారు. నిన్న శంకర్ గౌడ్ దగ్గరికి నేను అందరం పోయాము. పేతు సోషల్ రెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, ధర్మారెడ్డి కూడా అందరం పోయాము. డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. అప్పటి వరకు ఆయన మంచాలం అనుకునే ఉండేది. నేను పోటుతోటే లేచి దయన్న ఎందుకు నువ్వు తొందరపడ్డావు అని కూడా నేను శంకర్ గౌడ్ను పలకరియడం. ఆయన ఒకటే అన్నాడు, నా కార్మికులకు అన్యాయం జరుగుతున్నది, నా సోదరులకు, నా మిత్రులందరికీ అన్యాయం జరుగుతున్నది, నాకు ఇంతకంటే ఈ ప్రభుత్వం దిగిరాదు, నేను చనిపోతానన్న దిగి వస్తుందా అనే పరిస్థితి. అట్లా మాట్లాడకుండా చెప్పాను. నువ్వు బతుకుతావు. నేను ఆ రోజే నిన్ననే ప్రెస్ చెప్పాను, దయచేసి ఆయన సాగు బతుకులో ఉన్నాడు, ఒక శుభవార్త అన్న చెప్పండి ప్రభుత్వానికి, దయచేసి నేను రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట లేదు. ఆఖరి పొన్నం ప్రభాకర్ వచ్చి పలకరిస్తాడేమో, వాళ్ళ ప్రభుత్వ పరంగా పలకరించి ఆయనకు హామీ ఇస్తాడేమో, ఇంతవరకు ఏ హామీ లేదు. చనిపోయిన తర్వాత కార్మికులంతా డిపో దగ్గరికి వచ్చి డిపో ముందర పెట్టి ఆయనకు సానుభూతి తెలిపేదనుకో, లేకపోతే కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆపుతారు. తీసుకపోయి ఇల్లు ఎవరో అల్లు ఇంట్లో పెట్టారు, వాళ్ళ ఇంట్లో కూడా పెట్టారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? ఒక బీసీ సంబంధించిన వ్యక్తి, ఆయనతో పాటు ఆయన ఇబ్బంది పెడతారని ఇలా అసన్పట్లో ఓటు చేసుకున్నారు, భూపాలపల్లి ఓటు చేసుకున్నారు, నల్గొండలో ఓటు చేసింది. ఇంకా మీరు సిగ్గు అనిపిస్తలేదు. అధికారులతో చర్చలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు 3 సార్లు చర్చలలో పాల్గొన్నారు. వాళ్ళ డిమాండ్ మీకు తెలుసు. ఆ డిమాండ్లను ప్రకటిస్తే ఇప్పుడు రాష్ట్రం అంతకు కామైపోతుంది. అన్ని డిపోలలో, అన్ని దగ్గర బంధు కార్యక్రమం మొత్తం కూడా నిరసన జరుపుతాను. ఇంకెంతమందికి ఏమవుతుందో మన బాధ ఉన్నది. నేను కార్మికులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు కూడా మీరు తొందరపడకుంది. మీ ఎంత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇంతవరకు మా కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, మా సవిత గారు మాట్లాడారు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తొందరపడని చెప్పొద్దు, తొందరపడి ఏం కార్యక్రమం చేయొద్దని మీరు ధైర్యం చెప్పండి. మేము కూడా చెప్తున్నాం, మీరు కూడా ధైర్యం చెప్పండి. ఏంటంటే ఈయన ఎందుకు పొద్దున్న నుంచి మనం అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టారు. వాళ్ళ బంధువులు ఉన్నారు, గౌడ్స్, ఆ శంకర్ గౌడ్ బంధువులు ఉన్నారు, గౌడ్ సత్సూషన్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ మేము నిర్బంధం చేశాం. ఇంకా చాలా మంది నిర్బంధం చేస్తే అడిపోయింది. ఎందుకు మేము పోయి ఏమైనా చేస్తామా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్దాం.
మేము ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాం. దిగొచ్చి హామీలు ఉన్న కుటుంబాన్ని ఆదుకోమని చెప్తున్నాం. నువ్వు మహిళల ఫ్రీ బస్ అని ఏర్పాటు చేసి ఇబ్బందులు పడి ఫ్రీ బస్ చేసి మొగలకు పెంచినాం. మొగలకు పెంచి అది కూడా నువ్వు భార్య భర్తలు వేరా, మళ్ళీ మొగలకు పెంచి దాన్ని కూడా ఇంకెప్పటికీ లాస్లే ఉన్నాయి. మహిళలకు అన్యాయం కూడా చేస్తుంది. ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఏదో ఒకటి తీసుకొస్తాం. మొన్న దాకా కాళేశ్వరం పెట్టారు. కేసీఆర్ మీద జైలుకు పోతాడు, హరీష్ రావు గారు జైలుకు పోతాడు, అదో 3 ఏళ్ళ పట్టినట్టు ఏదో ఒకటి తీసుకొస్తావు. ఓ ఇల్లు కొట్టడు, ఏదో కార్యక్రమం. ఇంత పెద్ద సమస్య అండి ఆర్టీసీ. ఇది చిన్న సమస్య కాదు. ఇమ్మీడియట్ పరిష్కారం జరగాలి, కుటుంబాన్ని ఆపాలి. పక్కన ఏంటది, ఇప్పుడు 10 మంది రైతులు ఫోన్ చేసారు. రాయపర్తి నుంచి, అన్నారం నుంచి, అక్కడి నుంచి మన లేబర్తి నుంచి, మన సోమవారం నుంచి, తొర్రూరు నుంచి మా మొక్కలు కొట్టలేరు, ఎండల మీద దస్తానం ఒకటి 1800 రూపాయలు, 1850 అమ్ముకుంటున్నాం. 2400కు వచ్చింది. మొక్కలు అట్టే ఉన్నాయి, ఒడ్లు అట్టే ఉన్నాయి, వాడదాని లేవు. వాళ్ళు ఎండల గోసపడతారు. వర్షం పడితే ఏమవుతుందో అని వాళ్ళు బాధపడతారు. రోజు వాళ్ళ రైతులంతా కూడా వచ్చి కళ్ళాల ఇదో పక్కన అంటే ఇదోటి నువ్వు ఇష్యూ చేస్తావు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు పోయి పలకరిస్తానా, ధైర్యం చెప్తానా? నేను ఒక్కటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము ఎన్ని రోజులైనా కూర్చుంటాం, మేము ఎన్ని రోజులైనా చేస్తాం, మేము అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. ఇప్పుడు సత్యవతి గారిని అరెస్ట్ చేసిన కూడా పెట్టారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పెట్టారు. మమ్మల్ని అందరినీ, మా వాళ్ళందరినీ, గండ్రరమణారెడ్డిని అరెస్ట్ చేస్తారు, రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిని రాకుండా చుట్టూ మా హైదరాబాద్ నుంచి మా నాయకులు కూడా వాళ్ళకి అడ్డు తగ్గుతారు. మొత్తం రోడ్ల పట్టి పోలీసు పెట్టారు. మా సంత ఇంద్రారెడ్డి గారు, వినోద్ గారు వాళ్ళందరూ వస్తుంటే కూడా మసూద్ గారి వాళ్ళకు కూడా అడ్డు పెడతారు పోలీసులు. దయచేసి నేను చెప్తున్నా, మేమేదో వచ్చి చేసేది వాళ్ళకి మద్దతు తెలిపేది, ధైర్యం చెప్పేది. మీరు ఆత్మహత్యలు చేసుకోకుంది, తొందరపడకుంది, మీ వెనుక మేము ఉంటామో అనే ధైర్యం చెప్తాంటే కూడా మీకు ఎందుకు ఈ గోస పెడతాను? మమ్మల్ని గోస పెట్టు. కానీ దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి ఎంబడి చేసేయండి. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆ కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి. చేసి ఆత్మశాంతి చేకూరేటట్లు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ హత్య ఎవరెత్తే అండి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే. ఈ మీద కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి గారి మీద. ఈ మర్డర్ కేసు నీ మీదనే బుక్ చేయాలి, ప్రభుత్వం మీదనే బుక్ చేయాలి. ఇప్పుడు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కారణం నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసినావు. ఆ మోసంతో వీళ్ళు బలవుతారు. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టకుండా పెడితే మొత్తం ఆర్టీసీ వాళ్ళంతా నీకు సపోర్ట్ చేశారు. నీకు ఆ కృతజ్ఞత కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతేనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు, చనిపోయారు. ఇట్లా నలుగురు ఇప్పుడు ఈ ఆత్మహత్య కేసులన్నీ ఎవరి మీద బుక్ చేయాలి? ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీదనే బుక్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఒకటి వినండి, మేము చేస్తా ఉన్నది వాస్తవమే. అంతా తయారు చేసి మేము మొత్తం టేబుల్ మీదకి వచ్చింది. మా క్యాబినెట్ లో కూడా డిస్కషన్ అయింది, అప్రూవల్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చింది. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, మమ్మల్ని దించింది కదా. దయచేసి వినండి, మేము దిగిపోయినాం. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, మళ్ళీ నమ్మించినావు, ఓట్లు వేసుకున్నావు. నువ్వు చేయాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అన్నదానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? మేము ఓడిపోయే ఉంటుంది. మేము క్యాబినెట్ లో నిర్ణయించినాం, దాన్ని పెట్టుకో ముందట. నువ్వు క్యాబినెట్ లో నిన్న పెట్టినావు, డిస్కషన్ కూడా పెట్టకపోతే ఇంత ఘోరం ఉంటుందా అండి? పెద్దలు మాజీ మంత్రివర్యులు గారి నాయకత్వంలో మేము ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి మేము వెళ్తా ఉంటే, ఈ రోజు గృహ నిర్బంధం చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి, మరి మీరు పోలీసులతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. అయ్యా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వాళ్ళ హక్కుగా మీతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ హక్కుల పరిష్కార దిశగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె పరిష్కరించలేని తెలివి తక్కువ తనంతో మీరు ఒక డ్రైవర్ను పొట్టన పెట్టుకున్నారు. ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడానికి మరి అనేక మంది
ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఆర్టీసీ కార్మికులారా, మీరు దయచేసి అధైర్యపడకండి. మీకు మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. మీ హక్కుల పరిరక్షణ కోసం, మీ హక్కుల సాధన కోసం మీ వెంట మేము ఉంటామని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని, ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి కూల్చివేతలు, అణచివేతలు తప్ప ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరగలే. ఈరోజు రైతుల పక్షాన గాని, కార్మికుల పక్షాన గాని, కర్షకుల పక్షాన గాని, విద్యార్థుల పక్షాన గాని, నిరుద్యోగుల పక్షాన గాని, పదవి విరమణ చేసిన ఉద్యోగుల పక్షాన గాని ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలే. పైపెచ్చు కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటూ, బురద జల్లుకుంటూ, కిట్ల పురాణం చేసుకుంటూ 2.5 సంవత్సరాలు గడిపినవు తప్ప ఏమి చెయ్యలేదు. ఈ రోజు శంకర్ గౌడ్ ఆత్మహత్య, ఇది ప్రభుత్వ హత్యే. వారి కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 1 కోటి రూపాయలు ఇమిడియట్ ప్రకటించాలి. అదే విధంగా ఈ రోజే మీ క్యాబినెట్ నిన్న కూర్చున్నారు. మీరు ఏం మాట్లాడలే. ఐఏఎస్ కమిటీ వేసిళ్ళు, మళ్ళీ కాలయాపన చేస్తున్నారు. మీరు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్.